తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీకు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. గురుగారు, మరి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి జాతక ఫలితాలు తెలియజేస్తారా? రాశి ఫలాల కన్నా ముందు ఒక విషయం చెప్తాను. గురుగారు, మనమందరము యుగాది అనగానే ఆదాయము, వ్యయము, అవమానము, రాజపూజ్యం ఎంత అని చూస్తూ ఉంటాం. శాస్త్రీయ విధానం వేరు, మనం చూసే విధానం వేరుగా ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం వీరి కింద సంవత్సరం ఇంత ఉంది, ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే కింద సంవత్సరం కన్నా వృద్ధిలో మనం ఉన్నాము. కొంతమందికి కింద సంవత్సరం కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ సంవత్సరం వారికి అంత ప్రభావం లేదు, ఏదో రకమైనటువంటి ఆర్థికమైన స్థితి, ఇబ్బందికర వాతావరణం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం నాకు 10% పెరిగింది అని అంటే రకరకాలుగా మనం ఊహం చేసుకొని తగ్గిపోయింది కనుక మనం బాధపడిపోయామనుకోవటాలు ఏమీ లేవండి. అది ఫండమెంటల్గా కొన్ని చెప్పబడి ఉంటాయి. అంటే మనిషి ఆశాజీవి. ఈ ఆశాజీవితో అంతా బాగుంది, మనకు నచ్చినట్టుగా వస్తే ఉత్తమం అనుకుంటాం, అందులో మనకు నచ్చినట్టుగా లేకపోతే ఇది వేస్ట్ అంటాం. కాబట్టి అటువంటి విషయంలో ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అనేటువంటి దాన్ని మెంటల్గా తీసుకొని అప్సెట్ అవ్వాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అది గమనించుకోండి. ఎప్పుడూ కూడా ద్వాదశ రాశులకి కూడా రాజు ఎవరైతే ఉంటాడో, మంత్రి ఎవరైతే ఉంటారో, సేనాధిపతి, వీళ్ళని అనుసరించి వీళ్ళ యొక్క నక్షత్రాలకి, లగ్నానికి అనుసరించి విధానం ఏర్పడుతుంది. అవమానం ఇవన్నీ వస్తాయి. అవమానం 3 అంటాం, కింద సంవత్సరం 4 ఉందంటే మనకి ఈ సంవత్సరం 1% అవమానం కలుగుతుంది. 3% కరగడం కాదు. కింద సంవత్సరం 4 అవమానం ఉంది, ఈ సంవత్సరం 3 ఉంది. అంటే కింద సంవత్సరంతో పోలిస్తే 3 సార్లు తగ్గింది, 1% మనకు అవమానం ఉంది. మనం దాన్ని తెలుసుకోవాల్సిన విషయం. ఈ రకంగా తెలుసుకోగలిగితే ప్రతి ఒక్క మనిషి కూడా తనని తాను కంట్రోల్లో పెట్టుకొని ముందుకు వెళ్ళటానికి యుగాది నుంచి ఎందుకు చెప్పాలి పంచాంగ శ్రవణము అని అంటే, మనిషి తన తెలివితేటలను తను పక్కన పెట్టేసేసుకొని పక్క మనిషి చెప్పే దాని మీద మాత్రమే పూర్తిగా డిపెండ్ అయిపోతున్నాడు. అంటే నేనేంటో నేను మర్చిపోతున్నా. పక్క మనిషి నువ్వు ఫలానా, నువ్వు మంచివాడు, గొప్పవాడు అంటే నేను గొప్పవాడు, నువ్వేమీ చేయలేవు అంటే నేనేమి చేయలేదు, పడిపోతున్నావు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆలోచన నువ్వు పెంచుకో. నాకు ఆదాయం 11 ఉండగానే కింద సంవత్సరం 2 ఉంది, ఈ సంవత్సరం 11 ఉంది, బ్రహ్మాండం అనుకుంటున్నావుగా. అలానే వ్యయం 3 ఉన్నప్పుడు దాని వ్యతిరేక భావన నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అనేటువంటి విషయం మనిషి తెలుసుకోవటమే జ్యోతిష్యం. తనను తాను తెలుసుకున్న రోజు నాడు ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాడు. తనను తాను తెలుసుకోవడానికి కూడా ఎదుటి మనిషి మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతాడో ఏం చేయలేడు. అంటే ఎందుకు చెప్పాలి రాశి ఫలాలు అంటే, కేవలము నాయన నేను చెప్పేది చెబుతూనే ఉంటాను వివరంగా, అందులో నువ్వు ఎంతవరకు మంచిని గ్రహిస్తావు అనేటువంటి విషయాన్ని నువ్వు తీసుకో. కేవలం నీకు నచ్చింది మాత్రమే నువ్వు తీసుకో, నచ్చంది వదిలేయకు. నచ్చందే నువ్వు తీసుకో, నచ్చింది వదిలే, నచ్చింది వదిలేసేయి. నచ్చంది ఏదైతే ఉంటుందో అది తీసుకొని దీన్ని నచ్చేలా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడానికే నేను చెప్పడం అమ్మా. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే, వాళ్ళు ఉండేటువంటి ఆలోచనలో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మోస్తరి అహంకారం అని చెప్పడానికి వీల్లేదు కానివ్వండి, నా అంతటి వాడు లేదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాగే నీ అంతటి వాడు లేడు అంటే చాలు మురికాళ్ళు ఒకటి లీదేస్తాం. అంటే గొప్పతనం, నువ్వు తప్ప ఈ పని ఎవరు చేయలేడు అంటే దేనికైనా తెగిస్తాం. మొత్తం పనంతా అయిన తర్వాత కూరలో కరేపాకు తీసి పక్కన పడేసినట్టుగా వెళ్ళి పక్కన పడేస్తూ ఉంటారండి. మేషరాశి వారికి ఉండేటువంటి గొప్ప విధానము, ఇప్పుడు జరిగేటువంటి దాంట్లో ప్రాధాన్యత అదేంటండి అంటే, బృహస్పతి రాజుగా ఉన్నారు కనుక బృహస్పతి వారికి మేషరాశిలో ప్రధానంగా భరణి నక్షత్రం ఒకటి ఉంటుంది, దానికి శుక్రుడు అధిపతి. అలాగే అశ్వినికి వచ్చేటప్పటికి చంద్రుడి అధిపతి. వీళ్ళిద్దరికీ గురువుతో పడదు. అలాగే గురువు శుక్రుడు బాగా శత్రువులు. గురువు కేతువు కలిసినప్పుడు ఒక్కసారి వాళ్ళకి అద్వితీయమైన గురు చండాల యోగం
అద్భుతంగా కూడా ఉంటుంది, చాలా అవివేకంగా కూడా ఉంటుంటుంది. ఆ కర్మ ప్రారంభం వల్ల లగ్నాన్ని అనుసరించి ఉంటుంది. అంటే ఈ మేషరాశి వారికి ఒక రకంగా చూస్తే వీళ్ళని పట్టుకోవడం ఎవరితరం కాదు అనుకుంటారు. అంతలోకే వాళ్ళని నీ అంతటి గొప్పవాళ్ళేడే అండొచ్చి ఇక్కడ కూర్చుంటాడు. అంటే వాళ్ళ చేత ఏ పనైనా చేయించుకొచ్చి చెప్పి వాళ్ళ బలము వాళ్ళ బలహీనత రెండు వాళ్ళేనండి. నువ్వు పొగిడితే నా అంతటి వాళ్ళని పొంగిపోతారు, ఇంకా ఇక ఏదైనా చేసుకుంటూ వస్తారు. ఆ రకంగా బయట వ్యక్తుల కోసం చాలా తాపత్రయపడి వీళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు ధారపోస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి. శుక్రుడు బృహస్పతి ఇద్దరూ కూడా పూర్తిగా శత్రుత్వము వలన ఆ శత్రుత్వానికి చాలా యుద్ధాలు కూడా జరిగాయి. ఈ బృహస్పతికి నెగిటివ్గా శుక్రుడు రావడం, ఒకళ్ళ రాక్షసులకు గురువు, ఒక ఆయన దేవతలకు గురువు, ఇద్దరూ గురువులే అయినప్పటికీ కూడా బద్ధ శత్రు స్థానంలో ఉండబట్టి సాధ్యమైనంత వరకు ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంద్రుడిని ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తిని ఆరాధన చేసుకోవడం, ఇవి వీళ్ళు ఎంతవరకు చేసుకుంటూ వస్తారో అంతవరకు కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. రెండు, అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే గ్రహణం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. ఉగాది కన్నా ముందు, ఉగాది కన్నా ముందు గ్రహణం నుంచి వీళ్ళ ప్రారంభమవుతుంది. ఆ గ్రహణ ఛాయలను అనుసరించి వీళ్ళ లైఫ్ ఎండ్ అండ్ డెత్ రెండు కూడా వస్తాయి. వాళ్ళ కనుక లైఫ్ అలా టర్నింగ్ తిరిగే వ్యవస్థ ఏర్పడిందా, ఇతపూర్వం కూడా చెప్పుకున్నాం. ఈ పరాభవం కాదు, ఇటువంటి 10 పరాభవాలు వచ్చినా 5.5-6 సంవత్సరాల వరకు కూడా మేషరాశి వారికి వేలెత్తి చూపించే స్థితి ఉండదు. వారు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 10,000 మందికి పెట్టేటువంటి స్థితికి వెళ్తారు. పట్టుకుంటే బంగారమే, ఏది ముట్టుకున్నా అది యోగానికి వెళ్ళేటువంటి స్థితి ఉంది. అలాగే వీళ్ళు కేవలం ఎదుటి మనిషి సంతృప్తి కోసం నువ్వు చేయటం మానేసిన రోజున ఇంకా అభివృద్ధి చెందుతావు. అంటే మనం చేసే పని ఎదుటి మనిషికి సంతోషపడాలి, వాడు మనల్ని పొగుడుతున్నాడు కాబట్టి అనేటువంటి స్థితిని నువ్వు పక్కన పెట్టి నీ పేరు బయటికి రాకుండా చూసుకో. ఎందువల్లంటే పూర్తిగా సీసీ కెమెరాస్ లాంటివి నీ మీద దృష్టి పెడతాయి చాలా వరకు. ఈ మేషరాశి మీద విపరీతంగా దృష్టి ఉంటుంది. ఈ దృష్టి ప్రభావముచే అది రాజకీయం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సరే ఈ మేషరాశిలో సంబంధించిన విషయాలలో అశ్విని నక్షత్రం వారేమో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు పూరిలాగా పొంగిపోయి ఇంత పొంగి వేలు పెట్టగానే పట్టం పగిలిపోతుంది, అది అంత పొంగి ఎలా పగిలిపోతారు వాళ్ళు. ఇకపోతే కృత్తిక, ఈ కృత్తిక నక్షత్రం వారు వీళ్ళు చేసిన అప్పులకి సమాధానాలు చెప్పుకోలేక భగవంతుడిని కాపాడని చెప్పి వేడుకోవాల్సిన స్థితులు బాగా ఉన్నాయి. ఈ 3 చూసుకుంటే మేషరాశికి ఉన్నాయి, విడివిడిగా చూసుకుంటే ఒక విధానంలో ఉన్నాయి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉంది అని అంటే వీళ్ళు ఎంతసేపటికి కూడా నా పేరు బయటికి రాకుండా మొత్తం నేనే ఉండాలి, కానీ నా పేరు అక్కడ వద్దు. ఇవాళ వద్దు, రేపొద్దు నీ పేరే వస్తుంది అక్కడ, కానీ ఇవాళ నా పేరు కోసం నువ్వు తాపత్రయపడకుండా అలా నువ్వు ప్రశాంతంగా నువ్వు తెర వెనకే ఉండి తెర ముందు మొత్తం వ్యవహారం చేయించుకుంటూ వస్తే నీ పేరు బయటికి రాదు. కాబట్టి సీసీ కెమెరాల్లో నువ్వు పడకుండా ఉంటావు. ఎందుకంటే బృహస్పతి రాజు కాబట్టి శత్రుస్థానంలో ఉన్నావు కాబట్టి నిన్ను 10 రకాలుగా చూస్తూ ఉంటాడు, నిన్ను ఎక్కడ నొక్కేయాలి అని చెప్పి. కాబట్టి అంతకన్నా గురువు గారు మీకు నమస్కారం చెప్పి ఆ గురువుకి నమస్కారానికి దక్షిణామూర్తి ఆరాధన, అలానే ఇంద్రోజ్యేష్ఠానతగా ఇంద్రుడి ఆరాధన. ఇంద్రుడి ఆరాధన ఎలా చేయమంటారండి, ఎలా చేసుకోవాలి అసలు? ఇప్పుడు అన్ని దిక్కులు ఉన్నాయి. తూర్పు దిక్కుకి ఇంద్రుడి అధిపతి, ప్రాగ్భాగే ఇంద్రం అంటారు, ఇంద్రం అధిపతి. పొద్దున్నే లేచిన తర్వాత చేతులు నీళ్ళు పోసుకొని ఇంద్రాజనమ అని చెప్పి ఇదమర్ఘ్యం సమర్పయామి కనీసంగా ఒక 8 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టేమనండి. అది విశేషంగా చేయక్కర్లేమి. ఇంద్రం పరశివం ఆవాహయామని చెప్పి తూర్పుకి ఇంద్రాజనమ ఇదమర్ఘ్యం సమర్పయామని చెప్పి 8 సార్లు నీళ్ళు వదిలిపెట్టండి, అంతకుమించి ఏం చేయక్కర్ల. అలా ఇంద్రుడిని ఆరాధన చేసుకుంటూ దక్షిణామూర్తిని చేసుకుంటూ ఒక్కసారి జాతకాన్ని పరిశీలింప చేసుకోగలిగితే మేషరాశి వారు ఒక రకంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు అని చెప్పడం ఎంత కరెక్టో, వాళ్ళని పొగిడి వాళ్ళ చేత ఏ పనులైనా చేయించుకొని చివరికి వాళ్ళ ఫలితం రాకుండా కూడా పక్కన పడేసేయచ్చు. ఇది మేషరాశి వారి చేత ఎవరు ఏ పనులు చేయించుకోవచ్చు అంటానికి చెప్తున్నా. మేషరాశి వారిని పొగిడితే ఆకాశం నుంచి కిందకి దుకేస్తారండి. అంటే నువ్వు నీ ఇంతటి వాడు లేడు అని అంటే అది నేను చూపించుకోవాలి అని చెప్పి. కానీ కొంతకాలం నీ ఇంతటి వాళ్ళు ఏదంటే నిజమేనయ్యా, నేను అంత మొదటి అంతే అనుకున్నా, వెనకెదురు చూస్తే అర్థమైంది
నీ అంతే మొత్తం 4 ఇలా తిప్పి ఇలా 4 వంకరలు ఉన్నాయి, అంత వంకర తింకరలో ఉన్నాను, అదే కదా. నాకు అంత స్థాయి లేదు. నిర్దాక్షిణ్యంగా కాదు లేదని చెప్పడం మొదలు పెట్టగలిగితే వాళ్ళు బాగుంటారండి. ఒక్క మాటగా చెప్పాలి అంటే ఇవన్నీ మనం చెప్పడం వేరు, కానీ నిర్దాక్షిణ్యంగా కాదు లేదు అని చెప్పగలిగితే ఒక రకంగా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త. కొంతమందికి అకారణంగా ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే, కొంతమందికి అదే ఉద్యోగంలో మంచి ఊహగందని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళ లగ్న గమనాన్ని అనుసరించి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళ లగ్నం ఏంటి, వాళ్ళకి రాబోయేటువంటి స్థితి గమనాలు తెలుసుకొని జాగ్రత్తగా రాజు మన మీద దృష్టి పడకుండా, రాజు దృష్టి మన మీద పడకుండా మనం ఎలా చాకచక్యంగా వ్యవహారం చేసుకుంటున్నటువంటి చిన్న ఆలోచన చేసుకోగలిగితే మంచిది. ఈ రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. మార్చి 11 అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివల్ల వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.